వచ్చా కదా ఇలా మీకోసం మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన జల్దీనే చెప్పుకుందాం. చలపాండి ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. అసలు మన రేవంత్ సార్ వారు దినం నిద్రపోతుండో పోతలేడో, సార్కు కన్నంటుకుంటుందో అంటుకుంటలేదో, తెల్లారు లేస్తే పదవి ఉంటుందో ఉడుతుందో అని రంది మీదనే ఉంటుండు కావచ్చు. ఎందుకంటారా, ఇప్పుడు మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. బెల్లమున్న కాడికి ఈగలు వచ్చినట్టు అధికారంలో ఉన్న పార్టీలకే కొందరు లీడర్లు జంపింగ్లు చేస్తుంటారు కదా. ఏడనన్నా నడిచే కథ గిదే. కానీ మన తెలంగాణలో కథ ఉల్టా నడుస్తుంది. మేము రావు బిడ్డో గాంధీ భవన్కు, మేము ఉండం బిడ్డో షెయి పార్టీలా, మాకొద్దు బిడ్డో ఈ ముఖ్యమంత్రి సారు అనుకుంటా స్వయాన షెయి పార్టీ లీడర్లు కార్యకర్తలే అంటారు. అనుడే కాదు, అధికార పార్టీ నుంచి ప్రతిపక్షం పార్టీలో షేరికైతురు. అగో లెక్కకైతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఆఫీసులు బోసిపోవాలి, అధికారంలో ఉన్న పార్టీ ఆఫీసులు కలకలలాడాలి. కానీ ఈడ చూడుర్రి, గాంధీ భవన్ల దోమలు ఎక్కువ, లీడర్లు తక్కువనట. అదే మన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ లీడర్లు కార్యకర్తలతోని కలకలలాడుతాంది. అటు మీదున్న ఆదిలాబాద్ జిల్లా నుంచి కిందున్న జోగులాంబ గద్వాల జిల్లా దాకా బీఆర్ఎస్ పార్టీలో షేరికయ్యేందుకు హైదరాబాద్ తొవ్వబడుతురు. అది కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి బయట పడి బీఆర్ఎస్ తొవ్వబడుతురు. శనివారం నాడు రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి 200 మంది షే పార్టీ లీడర్లు కార్యకర్తలు బీఆర్ఎస్ లకు వచ్చిరు. అంతకు 2-3 రోజుల ముందేమో హైదరాబాద్ ఉన్న షే పార్టీ కార్యకర్తలు మన గులాబీ కండువా కప్పుకున్నారు. ఆసిఫాబాద్, సంగారెడ్డి, వనపర్తి, జడ్చర్ల గిట్ల రాష్ట్రంలో ఏ జిల్లాకు షెయి పార్టీ పూ పార్టీలో ఉన్న లీడర్లు కార్యకర్తలు ఇప్పుడు కారు పార్టీ దిక్కే చూస్తురోల్లా. మన రేవంత్ సారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఏడాది దాటింది. కరెక్ట్గా చెప్పాలంటే 15 నెలలైంది. ఈ 15 నెలలనే జనాలకే కాదు, ఆఖరికి షెయి పార్టీలు ఉన్న లీడర్లకు కూడా సినిమా సమజైంది. ఇక ఎవరన్నా కాంగ్రెస్ లీడర్ అని ఊర్లలో చెప్పుకుంటే ఒట్టు ఎక్కడికక్కడ నిలదీస్తురట. ఇక లీడర్లు కనబడితే అడ్డం పడుతురు, ఊరవతలకు దరుముతుర్రు. ఎంతకాలమని జాకుంటా పోతురులా. అందుకే ఈ షెయి పార్టీ కండువా అని పక్కకు పడేసి సప్పుజేక బీఆర్ఎస్ లో షెరికై ఒక శిత్తం చేసుకుంటురు. బీఆర్ఎస్ కండువా ఉంటేనన్నా జనాలలో తిరగచ్చని ధైర్యమట. ఈ మాట వాళ్ళే చెప్తురు. నిజంగా అధికారంలో ఉన్న పార్టీ ఏడాదినే గిట్లా ఆగమాగం అవుతుందని ఎవ్వరు అనుకోలే కావచ్చు. ఒక్క ఏడాదినే గిట్లయితే ఇంకా 4 ఏండ్లు ఉన్నది. ఈ 4 ఏండ్లలో షే పార్టీ కథ ఇంకెట్లుంటుందో, అండ్ల ఇంకెంతమంది మిగిలి ఉంటారో అని తలకాయ పట్టుకుంటారట ఢిల్లీ పెద్దలు. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను, ఏనాటికైనా పెద్దలు చెప్పిన ఒక మాట వాస్తవం. ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి. ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి. ఏనాటికైనా కేసీఆర్కు తెలంగాణ మీద ఉండే ప్రేమలో, కేసీఆర్కు తెలంగాణ మీద ఉండే ప్రేమలో 1% కూడా కాంగ్రెస్ వానికి బీజేపీ వానికి ఉంటుందా మీరు ఆలోచన చేయాలి. ఎన్నటికైనా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ప్రయోజనాలకు శ్రీరామ రక్ష ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వం తప్ప బీజేపీ వానితో, కాంగ్రెస్ వానితో ఎన్నటికీ కూడా ఏం కాదు. మీరు యాద పెట్టుకోవాలి. ఇలా 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి వచ్చింది గుండు సున్నా అంటే ఖచ్చితంగా అక్కడ కొట్లాడేటోడు లేకపోవడం, ఆడ కేసీఆర్ దళం, కేసీఆర్ బలం, కేసీఆర్ గలం లేకపోవడమే దానికి కారణం. ఇక మార్చి నెల వచ్చింది కదా, ఎండలు కూడా స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అవుడు కాదు, 10-15-20 రోజుల ముందే ఎండ దంచుడు పెడుతుంది. ఇక ఇవాళ అయితే ఒక ఉడక పోసిందా అసలు. ఇప్పుడు మీకు ముచ్చట్లు చెప్తుంటే కూడా చెమటలు వచ్చినట్టు అవుతుంది. అన్నా జర ఫ్యాను వేసో జర పెట్టరా, అదే మస్తు ఉడకపోతుంది. ఏంది 5 నెంబర్ మీద పెట్టినావా? వాయమ్మ, ఆయన కూడా మస్తు గరం అవుతాను చూడు. అయితే ఎండాకాలం వచ్చిందంటే మా ఇంట్లో పెద్ద పనే ఉంటుందో నాకు. మా అమ్మ తాపుకోసారి బాటల నీళ్ళు రింపినవా, ఫ్రిడ్జ్లో పెట్టినవా అని గుర్తు చేస్తుంటుంది. నీళ్ళ బాటలు రింపి ఫ్రిడ్జ్లో పెట్టుడే పెద్ద పని నాకు. అగరిసే నడజాం రాత్రి మస్తు దూపై బాటలు ఖాళీగుంటే ఇక నరకం అంటే నరకం కనబడుతుంది కావచ్చు కదా. సరే, ఇక మా ఇంటి ఎండాకాలం ముచ్చట్లు మళ్ళీ ఎప్పుడన్నా చెప్తా. కానీ ఇప్పుడు ఈ ఎండల ముచ్చట్లు నేర్చుకుందాం రారి. నిజంగా ఎండాకాలం వచ్చిందంటే భయమే అవుతుందిలా. బడిపోరగాళ్ళకు దిల్కుష్ అవుతుంది కావచ్చు కానీ తాతిలు అత్తయ్య అని అసలు ఎండాకాలమే రావద్దని కోరుకునే జనాలు ఉన్నారు కాదా. మరి అసలు వానకాలంలో వానదేవుడు డుమ్మాలు కొట్టినా, చలికాలంలో చలి ఎక్కువ పెట్టుకున్నా, ఎండాకాలంలో మాత్రం ఈ సూర్యుడు ఎగేసుకుంటా మన మీద ప్రతాపం చూపిస్తాడు. ఏదో ముళ్ళేమో పోతుంది అనుకుంటాడో ఏమో. ఎండాకాలం రాక మునిపే గావర చేస్తుంటాడు. అవునా కాదా? మొన్న కొన్నొద్దులు చేయలేదా? ఇక ఆదివారం సంధిగా అసలైన దమ్ము చూపిస్తాడట సూర్యుడు. ఇక ఏప్రిల్
ఏప్రిల్ మే నెల వచ్చిందంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇక చక్కెర వచ్చే ముచ్చట ఇంకోటి చెప్పాలనా, అసలు 125 ఏండ్లల్లా ఎన్నెలు లేని ఎండ ఈ 2-3 నెలల్లో ఉంటుందట నోళ్ళ. వాతావరణ శాఖలు చెప్తాన్లు 125 ఏండ్ల తర్వాత గంత పెద్ద ఎండ అంటే ఇగ ఆలోచన చేసుకొని అగర్సే బయటికి వెళ్తే మాత్రం ఇక మాడి మసిబొగ్గులు లెక్క ఆవుడే ఉంటుంది కావచ్చు. ఇక ఎండ సరిపోదని వడగాల్పులు ఒకటి వామ్మో తలుచుకుంటా అంటే ఇప్పుడే నాకు చెమటలు వస్తున్నాయి కాదు. ఇక ఇంకో దిక్కు జ్యూస్ అంటలు జోరుగా తెరుచుకుంటా అన్నాయి. సోడా బండ్లు చెరుకు రసం బండ్లతోని రోడ్లు కిటకిటలాడుతున్నాయి కానీ జనం పగటిపూట బయటికి రావాలే కదా అన్నట్టు మీకు కూడా చెప్తున్నారులా. అసలు పిల్లలు ముసలోళ్ళు ఈ నెల సందే ఎక్కువ బయటికి రాకురి, తాపకోసారి నీళ్లు తాగాలి, ఉత్తదానికి పచ్చదానికి బయట తిరగకురి, వడదెబ్బలు కూడా వస్తాయి. నేనేదో మీకు శుద్ధులు చెప్తున్నా అనుకోకురి, మీరు కూడా ఇనే ఉంటారు కదా, పోయినేడాది వడదెబ్బ తాకి ఎట్లా పానాలు పోయినాయో. అందుకే మన జాగ్రత్తలో మనం ఉంటే అన్ని కాలాలు మనయే అవుతాయి. వాళ్ళ చేతులు ఇరిగిపోను, వాళ్ళ చెవులలో చీమలు జొర్రా, వాళ్ళను మైసమ్మ మాయం చెయ్య, పోషమ్మ పొత్తం పెట్ట, వాళ్ళని దొంగలు పొడవా. అయ్యో వాళ్ళే దొంగలాయే, ఇంకా వాళ్ళని పొడుచుడేంది? వాళ్ళ ఈపు చింత పండుగాను, వాళ్ళ చిన్న మెదడుకు చీమలు పట్ట, వాళ్ళిట్లా పాములు జొర్రా, వాళ్ళ సందుగల తేలు తిరగా, వాళ్ళ కళ్ళల్లో కారం కొట్ట, ఇంకేమున్నాయి తిట్లు. యాళ్ళకు మతికత్తలేవు. యాదకొచ్చింది. దేడు దిమగ్గాలు, దివానగాళ్ళు, లఫూటుగాళ్ళు. అమ్మో నాకు ఇక గివ్వే తిట్లు వచ్చే వాళ్ళ. ఈ ముచ్చట చూసినాక కడప తిట్లు ఏమన్నా ఉంటే మీరు తిట్టేసి సన్మానం చేయండి. ఇంకా తిట్లన్నీ దొంగలకేనోళ్ళ. దొంగలు 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 అంటాం కానీ అసలు ఆ దొంగల తెలివి చూస్తే మాత్రం నాకు పర్షాన్ అనిపిస్తుందిలా. అసలు తెలివి మంతులే దొంగలు అవుతారా, దొంగతనాలు చేసినాక తెలివి మంతులు లెక్క మారుతారా? నాకు అర్థం కాదు. అసలు దొంగతనం చేయాలంటే కూడా ధైర్యం కావాలి. వాళ్ళకి ఆ ధైర్యం ఏడికెళ్ళి వచ్చింది కావచ్చు. సరే అసలు ముచ్చట విడిచిపెట్టి నేను క్వశ్చన్ ముచ్చట చెప్తున్నట్టున్నా, ఇప్పుడు డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం. అయితే మన మైబాదుల్లో ఈడ పాత ఇనుప సామాన్ దుకాణంలో రోలర్ ఉన్నది కదా, అది ఆనే ఉండనియుర్రి. అయితే ఇగో ఇటు చూడరు. ఇప్పుడు చూసిరా, రోడ్డు మీద ఆగున్న రోలర్ను దొంగతనం చేసిరు. అరే అవంటే రోలర్నే దొంగతనంగా ఎత్తుకుపోయి పాత ఇనుప సామాన్ దుకాణంలో అమ్మకానికి పెట్టిరు. 2 లక్షలకు ఈ దుకాణం పైన కొనడట. దొంగలని వీళ్ళకు తెలియదట. వాళ్ళకు పైసలు ఇచ్చి దీన్ని తుక్కు చేసే పని పెట్టుకున్నారు. అప్పుడే ఇది దొంగ రోలర్ అని ఎరకైంది. ఇప్పుడు ఇనుప సామాన్ దుకాణం పైన ఇప్పుడు 2 లక్షల లాసు. ఏమంటవే కరీంబాయ్? ఇలా రోలర్ పాతది ఉన్నది, స్క్రాప్కి అమ్ముదామని చెప్పి మా దగ్గరకు వచ్చారు సార్. వస్తే మేము వెళ్ళి చూడడం జరిగింది. చూసి అక్కడే రేటు మాట్లాడడం జరిగినప్పుడు ఆయన స్టార్ట్ అవ్వదు, అది దాంట్లో స్ప్రింగ్ పోయినది, స్టార్ట్ అవ్వదని చెప్పారు సార్. అయితే మేము కూడా నమ్మాం సార్. జేసీపీకి చైన్ వేసి కట్టి దీనికి మరి స్టీరింగ్ మీద కూర్చోడానికి ఎవరు లేరు అనగా నేను కూర్చొని తిప్పగలుగుతాలే అని నేను తర్వాత బ్రిడ్జి కాంటా పెట్టాము. కాంటా పెట్టి మా షాప్ దగ్గర తెచ్చి షాపు బయట పెట్టాం సార్. ఇన్నరా కథ? ఈ దొంగల పాడుగాను ఆఖరికి రోలర్లను కూడా ఇడిచిపెడతలేరు కదా. దొంగలంటే యాదకొచ్చింది, మైబాద్ దొంగలు చూపించి ఖమ్మం దొంగలు చూపించుకుంటే వాళ్ళు ఫీల్ అవుతారు. మరి ఖమ్మం కాడికి చూసినావా ఖమ్మం దొంగల కళాపోషణ ఎట్లున్నదు. వీళ్ళు ఒక అపార్ట్మెంట్కి వచ్చి 30 లక్షల రూపాయలు గాయబ్ చేసిరు. పాపం అవి రిటైర్మెంట్ అయితే వచ్చిన పైసలట. వాళ్ళ చేతులు ఇరిగిపోను. ఇక ఇట్లా దొంగతనాలకు దిగబడుతుంటే వాళ్ళని తిట్టకుంటే ఎట్లా మీరే చెప్పుర్రి. శ్రీనివాసరావు అండి, రిటైర్ అయ్యాను. యూపీఎస్ గణేశ్వరం హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యాను. రిటైర్ అయ్యి 4 ఏళ్ళైంది. మేము మా చిన్న పాప దగ్గరికి మంగళవారం సాయంత్రం 4 గంటలకు అట్లా బయలుదేరి చిన్నమ్మాయి వాళ్ళ ఇంటికి హైదరాబాద్ వెళ్ళాము. బుధవారం గురువారం సెలవులు కావటం వల్ల అక్కడికి వెళ్ళాము. నిన్న ఎర్లీ మార్నింగ్ బయలుదేరి హైదరాబాద్ అవుట్స్కట్స్కి వచ్చేసరికల్లా మాకు ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, ఇట్లా మీ ప్లాట్ ఓపెన్ తెచ్చింది, లోపలంతా దొంగలు పడ్డ సమాచారం ఇచ్చారు. మేము ఖమ్మం చేరుకునేసరికి 9 గంటలైంది. అప్పటికే ఈ పోలీసు వాళ్ళకి 100 ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఒక కానిస్టేబుల్ కూడా రావడం జరిగింది. ఆ తర్వాత మేము ఇంట్లోకి వచ్చి అన్నీ అబ్జర్వ్ చేసేసరికి సుమారు దగ్గర ఒక 30 లక్షల విలువ గల బంగారు వస్తువులు అయితే క్యాష్ ఒక 3 లక్షలు, మొత్తం 30 లక్షల ఆస్తి కోల్పోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే అనగనగనగా ఒక ఊరట, ఆ ఊర్లే ఒక ఇల్లట, ఆ ఇంటి ముంగట ఒక కుక్కనట. ఆ కుక్కట నిద్రకొచ్చిందట. అప్పుడే దాన్ని నిద్ర లేపేందుకు ఒక పులి వచ్చిందట.
మరి పులి నిజంగా నిద్ర లేపిందా? ఇంతకు కుక్కకు పులికి నడుమ ఉన్న సంబంధం ఏంది? అసలు కుక్క కోసం పులెందుకు తండ్లాడింది? ఏది ఓ మలక అట్లట్ల పక్క రాష్ట్రం పోయి చూసేద్దాం రారి. టుడున్ టుడిన్ టిడిన్. అబ్బరి బిడ్డ అందుకున్నది. అయ్యో గట్ల ఆగబట్టించిందేంది? సినిమా సవజైంది కదా నొల్ల. కర్ణాటకల రాష్ట్రంలో నొల్ల ఒక ఊర్లే ఒక కుక్క ఇంటికి కావలుగా వస్తుంది. కుక్క అన్నప్పుడు దానికి కూడా నిద్ర వస్తుంది కదా. ఏదో జరసేపు పందామనికి ఇట్లా వండుకున్నది ఇంటి ముంగట. అప్పుడే ఇగో గీ చిరుత పులి దొంగోన్ లేక అడుగులు అడిగేసుకుంటా మెల్లమెల్లగా వచ్చి లటుక్కర అందుకున్నది. దాన్ని ఆడికెళ్ళెత్తుకపోయింది. దీన్ని చూసినావా ఈ చిరుత ఎంత దొంగదో? కానీ దాన్ని చూడు కుక్కకు సప్పుడు ఇన్రావద్దని జనాలకు తెలియవద్దని ఎంత నెమ్మదిగా పోతుందో. దొంగ పోలీసాట అన్నట్టే చేసింది. పాపం ఆఖరికి అత్తే ఇంటికాడ కావలగాసి కుక్క దాని నోట్ల పూతమైంది. నిజంగా ఆగర్సే ఆ కుక్క కనుక ఆడ లేకుంటే ఆ చిరుత పులి ఆ ఇంట్లోకే పోవు కావచ్చు. కుక్క బదులు మనుషులనే ఎత్తుకోవు కావచ్చు. బిస్కోట్లు వేసిన విశ్వాసానికి కుటుంబాన్ని కాపాడిన కుక్క ఇప్పుడు చిరుత పులి కడపలో తుక్కు తుక్కు అయిపోయింది కావచ్చు పాపం. ఇక ఇప్పుడు మనం అమెరికాకు పోదాముల్లా. ఇక ఆడ వైట్ హౌస్ కాడ ఇటు మన ట్రంప్ సారు అటు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ సారు బాగా మాట ముచ్చట్లు పెట్టుకుంటారట. ఇక వాళ్ళ మాట ముచ్చట నడవ ఏదో పంచాదైందట. మరి ఇక పంచాదేంది, దాని కత్తేంది, దాని కార్ఖానేది ఓ బాగా కలుసుకుందాం రారే. ఇటు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తాత, అటు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అంకులు. ఈ ట్రంప్తోని మాట ముచ్చట పెడదామని జెలెన్స్కీ వైట్ హౌస్కి వచ్చిండు. ట్రంప్ సార్తోనే కూర్చున్నాడు. ముందుగా ఇద్దరు చేతులు కలుపుకొని ముత్తంత ఛాయ్ బొట్టు తాగి మంచి షెడ్ అరుచుకున్నారు. అప్పటిదాకా మంచిగానే నడిచింది కథ. ఇక అట్టెనక నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వేమన్నా తోపు అంటే నువ్వేమన్నా తురుం కానువా అని ఒగలు అనుకున్నారులా. అయితే వాళ్ళిద్దరూ రెండు దేశాల గురించి అవి ఇవి మాట్లాడుకుంటా రష్యాతోని యుద్ధం మీద జిగర తీసిరు. ఈ ట్రంప్ సార్ ఏమన్నాడంటే, ఆ రష్యాతో ఎందుకు పెట్టుకుంటావు, వాడు చెప్పినట్టు ఇన్ రాదు, మంచిగా కలిసిండు, ఎందుకు వచ్చిన తిప్పలా అన్నాడు. ఏం మాట్లాడుతున్నావ్వా, ఇది తరకనేనా నువ్వే నాకు చెప్పేది? రష్యాడు ఎంత పెద్ద కంతరేషం వేసినో నీకేమెరక? మీరు దోస్తులైతే మాత్రం నడుమిట్ల నన్ను బుగ్గగాని గమ్మంటవా అన్నా, మంచిగానే ఉన్నది నీ కథ అని జెలెన్స్కీని అన్నాడట. We're trying to solve a problem. Don't tell us what we're going to feel. I'm not telling you. Because I'm you're in no position to question. dictate that. That's Remember exactly this. I'm not You're in dictating. no position to dictate what we're going to feel. We're going to feel very You will good. feel influenced. We're going to feel very I'm good and telling very you, strong. You will feel influenced. You're right now not in a very good position. You've allowed From the yourself very, to be in a from very the bad very position, beginning and of he the happens war. to be right about From it. the very beginning of the war. You're not Mr. in a good Brown, position. I You was don't have in the cards right now. With us, you start I'm having not playing cards. cards. But right now, you I'm don't. very Yeah, you're playing serious, cards. Mr. President. You're I'm playing very cards. serious. You're gambling I'm the with the president lives in of war. millions of people. You think- You're gambling with World War What do you- III. what do you You're think about? gambling with What do you World think War about? III. And what you're doing is very disrespectful to the country, this country. ఇక ట్రంప్ సార్కు బీపీ లేచినట్టు అయింది. ఈడేంద్రో నా మీదకే మరలబడుతుండు, నా వైట్ హౌస్కి వచ్చి నా ఇజ్జతే తీస్తుండు అనుకున్నట్టున్నది. ఈయన కూడా 2-3 మాటలు గట్టుగానే మాట్లాడిండు. ఈ లాస్ట్కు ఈ తిక్క పంచాది నాకెందుకు, ఈ దేడి దిమాక్ మీటింగ్ ఏమిటి అనుకుంటా మీటింగ్ నడుమిట్లని జెలెన్స్కీ అవతల పడ్డాడు. If you didn't have You our invited military me- equipment, you invited if me you to didn't speak- have our military equipment, this war would have been over in 2 weeks. In 3 okay? days, I heard it from Putin. In 3 days. This is something Maybe new. less. In 2 weeks. Of course, yes. It's going to be a very hard thing to do business like this. I Again, tell do you. you think మొత్తానికి 2 దేశాల అధ్యక్షులు ఇట్లా బాయకాడ ముచ్చట్లు పెట్టుకున్నట్టు పెట్టుకొని ఒకరు బైస్ చేసుకుంటే అక్కడికి వచ్చిన వాళ్ళ దిమాకులు ఖరాబ్ చేసుకున్నారట. అగో గీ అక్క తలకాయ కూడా పట్టుకుంటుంది. గీది ఎక్కడ ఉందర పంచాదిరా నాయన అనుకుంటా. తెలుగు వారమందరం తెలుగే మాట్లాడదాం. ఇట్లా వెనకటి టీవీలలో బాగా వచ్చేది కదా, మరి తెలుగు వాళ్ళందరం తెలుగే మాట్లాడుతున్నారు. నేనైతే అచ్చమైన తెలంగాణ యాసల్నే మాట్లాడతా. ఆంధ్రకు పోయినా అమెరికాకు పోయినా మన తెలంగాణ ముచ్చట్లే వెళ్తాయి నా నోటి నుంచి. మన తెలంగాణ శాస్త్రాలే చెప్తా. వాళ్ళకు అర్థం కాకుంటే నేను నా భాష ఎందుకు మార్చుకోవాలి? వాళ్ళు లెక్క ఏంది బాగున్నారా అండి, ఇలా వచ్చారా, ఇది చేశారా, ఇవి నేనెందుకు మాట్లాడాలి? ఇక గిట్లనే అనిపిస్తుంది. సరే నా సంగతి పక్కకు పెట్టురి. కానీ
ఇప్పుడు అటు తమిళనాడులా ఇటు కర్ణాటకల భాష కోసం పంచాయతీలు అవుతున్నాయి. అగో కర్ణాటకలో చూడు ఏం చేసిరో. అర్రే అప్పటి నుంచి ముచ్చట చెప్పాలి అనుకున్నా కానీ చెప్పుడు మత మర్చిన. ఇక ఇప్పుడు ఈడ కూర్చొని చెప్పుడు నాతోనే కాదు కానీ టీవీ వెనకకు పోయి చెప్తా సుషేరి. అగ చూడురిగా భాష కోసం లొల్లి. ఈ నడుమ తమిళనాడు మాకు హిందీ అద్దు అని నిరసనలు చేస్తుర్రు కదా. స్టాలిన్ సార్ కూడా సెంట్రల్ మీద గరమేండు. మరి కర్ణాటకలో ఏమన్నా చిన్నోళ్ళ? మా రాష్ట్రంలో ఉన్నోళ్ళు మా భాషనే మాట్లాడాలి, మా కన్నడం రాతలే ఉండాలి అని రోడ్ల మీదకి వచ్చి డిమాండ్ చేస్తాను. అటు మహారాష్ట్ర, గీరఖ్పూర్, బీహార్ నుంచి ఇటు కర్ణాటక వచ్చి బతికేటోళ్ళను కూడా కన్నడ నేర్చుకునే కావాలి, కన్నడ రాతలే పెట్టాలి, 30 రోజుల్లో కన్నడం నేర్చుకోవడం ఎలా అనే బుక్ కూడా కొనుక్కోవాలి అని చెప్తుర్రు. ఏడనన్న హిందీ బోర్డు కనబడితే అయ్యో గిట్లా వాటిని మలిపి కన్నడంలో రాస్తారులా. సరే, ఎవరి భాష మీద వాళ్ళకి అభిమానం ఉంటుంది, ఉండాలి కూడా. కానీ భాష రాకున్నా వాళ్ళ భాష అది కాకున్నా మా భాషనే నేర్చుకోవాలి, లేకుంటే మా కాడ ఉండద్దు అని అనుడు కూడా తరిక కాదుల్లా. అంతేనా కాదా? ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఎగ్గివల్ల ఇయాల్టి ధూమ్ ధామ్ ముచ్చట్లు మంచిగున్నా కదా, మస్తుగా చెప్పినా కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి 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 ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండాలి టీ న్యూస్.